ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. దుర్మార్గుల వృద్ధి. ప్రభు, నేను నీతో వాదింతునేని నీదే ఒప్పని తేలిపోవును. అయినను న్యాయమును గూర్చి నేను నిన్ను ప్రశ్నింపగోరెదను. దుర్మార్గులు వృద్ధిలోనికి రానేలా, దుష్టులు సుఖములను బడయనేలా, నీవా దుర్జనులను చెట్టువలే నాటగా వారు వేరుని ఎదిగి పండ్లు కాయుదురు. వారు నిరంతరము నిన్ను గూర్చి మాటలాడుదురు, కాని నీవు వారి హృదయమున ఉండనే ఉండవు. ప్రభు, నీకు నన్ను గూర్చి తెలియును. నీవు నా కార్యములను గమనింతువు, నా భక్తిని ఎరుగుదువు. ఈ దుష్టులను గొర్రెలను వలె వధ్యస్థానమునకు ఈడ్చుకొని కొమ్ము. వధించు కాలము వచ్చు వరకును వారిని నీ ఆధీనమున ఉంచుకొమ్ము. దేశమెన్నాళ్ళు శుష్కించి ఉండవలెను? బీళ్లలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోయి ఉండవలెను? మా ప్రజల పాపముల వలన మృగాలు పక్షులు చచ్చుచున్నవి. వారు దేవుడు మన కార్యాలు చూడడులే అనుకొనుచున్నారు. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు పాదచారుల వెంట పరుగెత్తలేక అలసిపోయినచో ఇక గుర్రముల వెంటెట్లు పరిగెత్తెదవు? పొలముననే నిలువజాలనిచో ఇక యోర్దాను చేరువలోని అరణ్యమునెట్లు నిల్తువు? నీ కుటుంబమునకు చెందిన నీ సోదరులే నీకు ద్రోహము తలపెట్టుచున్నారు, నీ మీదికెత్తి వచ్చుచున్నారు. వారు నీతో తీయగా మాటలాడినను నీవు వారిని నమ్మవలదు. ప్రభు తన ప్రజల దుర్గతిని గాంచి శోకించుట. ప్రభువిట్లనెను, నేను ఇశ్రాయేలును పరిత్యజించి తిని, నేనెన్నుకొనిన ప్రజలను విడనాడి తిని, నేను ప్రేమతో చూచుకొను జనులను వారి శత్రువుల చేతికి అప్పగించి తిని. నా సొంత ప్రజలు అడవిలోని సింగముల వలె నా మీద తిరుగుబడుచున్నారు, నన్ను చూచి గర్జించుచున్నారు. కనుక నేను వారిని ద్వేషించి తిని. నేను ఎన్నుకొనిన ప్రజలు రంగురంగుల పక్షి వంటి వారైరి. నలువైపుల నుండి డేగలు దానిమీదికి దిగివచ్చెను. వన్యమృగములారా, మీరును వచ్చి దానిని కబళింపుడు. అనేకమంది కాపరులు నా ద్రాక్ష తోటను నాశము చేసిరి, నా పొలమును కాళ్లతో త్రొక్కివేసిరి. సుందరమైన నా ద్రాక్ష తోటను ఎడారి కావించిరి, దానిని మరుభూమి కావించిరి. అది నా కన్నుల ఎదుటనే పాడుబడియున్నది. దేశమంతయు ఎడారిగా మారిపోయినను ఎవరునూ పట్టించుకొనుటలేదు. ఎడారి భూములందు నాశము చేయువారు తిరుగాడుచున్నారు. దేశమంతటిని తుడిచిపెట్టుటకు నేను యుద్ధమును తెచ్చిపెట్టి తిని. ఇక ఏ నరుడును క్షేమముగా బ్రతుకజాలడు. నా ప్రజలు గోధుమలు చల్లి ముండ్లు ప్రోగు చేసుకొనుచున్నారు. వారు శ్రమించి పని చేసినను ఫలితము దక్కలేదు. నేనాగ్రహించి తిని కనుక వారికి పంటలు పండలేదు. అన్ని జాతులకు రక్షణము. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఇరుగు పొరుగున ఉన్న జాతులు నేను నా ప్రజల కొసగిన దేశమును పాడు చేసిరి. ఆ జాతులను గూర్చి నా పలుకులివి. నేనా దుష్టులను వారి దేశము నుండి పెళ్లగింతును, యూదాను వారి హస్తముల నుండి విడిపింతును. కాని నేనా అన్యజాతి ప్రజలను స్వీయ దేశము నుండి పెరికివేసిన తరువాత వారి మీద కరుణ చూపుదును. వారిని మరలా తమ దేశమునకు తమ గడ్డకు కొనివత్తును. పూర్వము వారు నా ప్రజలకు బాలుదేవత పేరు మీద ప్రమాణము చేయనేర్పిరి. కాని ఇప్పుడు వారు నా ప్రజల మార్గమును అంగీకరించి నా పేరు మీద ప్రమాణము చేయుదురేని నేను వారిని నా జనులలో చేర్చుకొని వారికి విజయమును ప్రసాదింతును. కాని ఏ జాతి అయినా నా మాట వినదేని నేను దానిని సమూలముగా పెళ్లగించి నాశము చేయుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. 13వ అధ్యాయము. నారబట్టను గూర్చిన సంకేతము. ప్రభువు నాతో, నీవు వెళ్ళి నారబట్టను కొని నీ నడుమునకు కట్టుకొనుము.
కాని దానిని నీటిలో తడుపవలదని చెప్పాను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుమునకు కట్టుకొంటిని. ప్రభువు మరలా రెండవసారి నాతో మాటలాడెను. అతడు, నీవు కొని తెచ్చుకొని నడుమునకు కట్టుకొనియున్న నారబట్టను యూఫ్రటీసు నదికి తీసుకొని వెళ్ళి అచట ఒక రాతి నెర్రెలో దాచిపెట్టుము అని చెప్పాను. నేను ప్రభువు చెప్పినట్లే యూఫ్రటీసు నదికి వెళ్ళి ఆ బట్టను దాచి తిని, చాలా రోజులైన పిమ్మట ప్రభువు నాతో, నీవు యూఫ్రటీసు నదికి వెళ్ళి అచట దాచియించిన బట్టను తెమ్మని చెప్పాను. కనుక నేను యూఫ్రటీసు నదికి వెళ్ళి ఆ తావును వెదకి నడికట్టును బయటికి తీసి తిని, కాని అది చివికిపోయి ఎందుకును పనికిరానిదయ్యుండెను. అంతట ప్రభువు నాకు వాక్కును ఇట్లు వినిపించెను. నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతినే అణచివేయుదును. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్యదైవములను కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకును పనికిరాని ఈ నారబట్ట వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుమునకు అంటిపెట్టుకొని యుండునట్లే ఇశ్రాయేలీయులను యూదా ప్రజలను నాకు అంటిపెట్టుకొని ఉండవలనని కోరుకొంటిని. వారు నా ప్రజలై నా నామమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావాలనని అభిలషించి తిని, కాని వారు నా మాట వినరైరి. ద్రాక్ష సవపు కూజాల సంకేతము. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు ప్రజలతో ప్రతి కూజాను ద్రాక్ష సవముతో నింపవలనని చెప్పుము. వారు ప్రతి కూజాను ద్రాక్ష సవముతో నింపవలనని మాకు తెలియనని జవాబిత్తురు. అప్పుడు నీవు వారితో ఇట్లు చెప్పుము, ప్రభువు పలుకులివి. నేనీ దేశ ప్రజలనెల్లా అనగా దావీదు వంశజులైన రాజులను, యాజకులను, ప్రవక్తలను, యెరూషలేము పౌరులను త్రాగుబోతుతనముతో నింపుదును. అటు పిమ్మట ఈ ప్రజలను ఒకరినొకరిని పడద్రోసికొని చేయుదును. వృద్ధులు, పిల్లలు కూడా తూలి ఒకరిపైనొకరు పడిపోయెదరు. నేను దయ, జాలి, కరుణ లేకుండా వారిని సంహరింతును. ప్రవక్త పొగరు వలదని హెచ్చరించుట. ఇశ్రాయేలు ప్రజలారా, ప్రభువు మాటలాడుచున్నాడు. పొగరును కట్టిపెట్టి సావధానముగా వినుడు. మీ ప్రభువైన దేవుడు చీకటిని కొనిరాగా మీరు కొండల మీద జారిపడుదురు. కనుక ఆ దుర్గతి పట్టకమునిపే మీరతనిని గౌరవింపుడు. మీరు వెలుగును ఆశింతురుగాని అతడు దట్టమైన కారు చీకటిని కొనివచ్చును. మీరు నా మాట వినరేని నేను మీ పొగరును గూర్చి రహస్యముగా విలపింతును. ప్రభువు, ప్రజలు ప్రవాసముకు గురి అయిరి, కావున నేను గాఢముగా పరితపించి కన్నీరు కార్తును. యెహోయాకీనును హెచ్చరించుట. ప్రభువు నాతో ఇట్లనెను, నేను రాజును రాజమాతను హెచ్చరింతును. మీరు సింహాసనము దిగి క్రింద కూర్చుండవలెను. వైభవోపేతములైన మీ కిరీటములు పడిపోయినవి. శత్రువులు యూదా దక్షిణ నగరములను ముట్టడించిరి. నేగేబు నగరములు మూయబడెను. ఇక వాని యొద్దకు ఎవరునూ పోయి తెరవజాలరు. యూదా ప్రజలెల్లరినీ ప్రవాసమునకు ఈడ్చుకొని పోయిరి. యెరూషలేమునకు హెచ్చరిక. నీ కన్నులెత్తి చూడుము, ఉత్తరము నుండి నీ శత్రువులు వచ్చుచున్నారు. ప్రభువు నీకు అప్పగించిన వారును నీకు గర్వకారణమునైన ఆ ప్రజలేరి? నీవు స్నేహితులుగా భావించిన వారే నీ మీదికెత్తి వచ్చి నిన్ను జయించినచో నీవేమందువు? పురిటి నొప్పులు వచ్చిన స్త్రీవలే తన్నుకలాడవా? నాకు ఈ దుర్గతి ఏల పట్టినదని నిన్ను నీవు ప్రశ్నించుకోవచ్చును. నీ పాపము మహాఘోరమైనది. కనుక శత్రువులు నిన్ను వివస్త్రను చేసి మానభంగము చేసిరి. నల్లజాతివాడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన పొడలను మార్చుకోగలదా? మార్చుకోగలిగినచో దుష్టకార్యములకు అలవాటు పడిన మీరు కూడా మంచిని చేయగలుగుదురు. ఎడారి గాలి పొట్టును వలె ప్రభువు మిమ్మెగురగొట్టును.
మీరు నన్ను విస్మరించి విగ్రహములను కొలిచితిరి కనుక ఈ శిక్షకును ఈ దుర్గతికిని గురి అయితిరి. నేనే మీకీ గతి పట్టించితిని. ఇది ప్రభువునైన నా వాక్కు. నీ బట్టలను తొలగించి నీ దిగంబరత్వము ఎల్లరికినీ కనిపించినట్లు చేసినది నేనే. నేనొల్లని కార్యములను నీవు చేయుటను చూచితిని. కొండల మీదను పొలములలోను విగ్రహాలను కొల్చుచు కామాతురతతో వ్యభిచారమునకు పాల్పడుటను కంటిని. యెరూషలేము, నీ కనర్ధము తప్పదు. నీవు అపవిత్రురాలవు. ఇంకను ఎంతకాలమిట్లే ఉండిపోయేదవు? యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయం. దేవాలయములోని పవిత్ర స్థానం. అటు పిమ్మట అతడు నన్ను దేవాలయములోని పవిత్ర స్థలము కొనిపోయి దాని ద్వారమును కొలిచెను. అది 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండెను. ఇరువైపులా 8 అడుగుల మందము గల గోడలుండెను. పవిత్ర స్థలమును కొలువగా అది 68 అడుగుల పొడవు, 34 అడుగుల వెడల్పు ఉండెను. దేవాలయంలోని గర్భాగారము. అటు పిమ్మట అతడు గర్భాగారములోనికి పోయి దాని ద్వారమును కొలిచెను. అది 3 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉండెను. ఇరువైపులా 12 అడుగుల వెడల్పు గల గోడలుండెను. గర్భాగారమును కొలువగా అది నలుచదరముగా నుండి 34 అడుగుల పొడవును వెడల్పును కలిగియుండెను. ఇది పవిత్ర స్థలమున కావలనున్నది. అతడు నాతో అది మహాపవిత్ర స్థలమని చెప్పెను. ఆ మనుష్యుడు దేవాలయపు లోపలి గోడను కొలువగా అది 10 అడుగుల మందముండెను. ఈ గోడ మీద దేవాలయము చుట్టూ చిన్న గదులు చాలా కలవు. వాని వెడల్పు 7 అడుగులు. ఈ గదులు 3 అంతస్తులుగా ఉండెను. ఒక్కొక్క దానిలో 30 గదులుండెను. దేవాలయపు వెలుపలి గోడ ఒక్కొక్క అంతస్తు పెరిగిన కొలది పల్చనగుచూ వచ్చెను. ఈ గదులు ఆ గోడ మీద ఆధారపడి ఉన్నవి, కాని ఆ గోడలోనికి చొచ్చుకొని పోలేదు. దేవాలయపు గోడలు వెలుపలి నుండి చూచునప్పుడు క్రింది నుండి మీది వరకు సమానమైన మందము కలిగియుండునట్లు కనిపించెను. దేవాలయపు వెలుపలి గోడ ప్రక్కన పై గదులకు వెలుపలి ప్రక్క 2 మెట్ల వరుసలు కలవు. కనుక క్రింది అంతస్తులో నుండి పై 2 అంతస్తులలోనికి వెళ్ళవచ్చును. ఈ గదుల వెలుపలి గోడ మందము 8 అడుగులు. దేవాలయముకు ఉత్తర దిక్కున ఈ గదులలోనికి పోవుటకు ఒక తలుపు కలదు. దక్షిణ దిక్కుననున్న గదులలోనికి పోవుటకు ఒక తలుపు కలదు. దేవాలయం చుట్టూ 8 అడుగుల వెడల్పు కల కప్పు కలదు. అది నేలకు 8 అడుగుల ఎత్తున ఉండెను. దేవాలయము ప్రక్కనున్న గదుల పునాదికి ఈ కప్పు సమతలముగా నుండెను. ఈ కప్పునకు యాజకులు వాడుకొను కట్టడములకు మధ్య ఖాళీ స్థలము కలదు. దాని పొడవు 34 అడుగులు. అది దేవాలయము చుట్టూ కలదు. దేవాలయముకు పశ్చిమమున ఉన్న ఖాళీ స్థలము ప్రక్కన ఒక కట్టడము కలదు. అది 150 అడుగుల పొడవు, 116 అడుగుల వెడల్పు నుండెను. దాని గోడల మందము 9 అడుగులు. దేవాలయపు మొత్తము కొలత. ఆ మనుష్యుడు దేవాలయపు వెలుపలి భవనమును కొలువగా 168 అడుగుల పొడవు ఉండెను. దేవాలయము వెనుక నుండి పశ్చిమ భాగమునందలి ఖాళీ స్థలములోని కట్టడము చివరి వరకు గల దూరము కూడా 168 అడుగులు. దేవాలయపు ముందటి భాగము ఇరువైపులనున్న ఖాళీ స్థలముతో కలుపుకొని 168 అడుగుల పొడవుండెను. అతడు పడమరనున్న కట్టడమును దాని కిరువైపులనున్న వసారాలతో కలుపుకొని కొలువగా 168 అడుగులు ఉండెను. దేవాలయ ప్రవేశ భాగము పవిత్ర స్థలము. గర్భాగారము నేలమీది నుండి కిటికీల వరకు కొయ్య పలకలతో కప్పబడి ఉండెను. ఈ కిటికీలను మూసివేయవచ్చును. దేవాలయపు గోడల లోపలి భాగము తలుపుల వరకు చెక్కడములతో నిండియుండెను. వాని మీద ఖర్జూరములను, కెరూబులను,
ఒకదాని తరువాత ఒకటి వచ్చున్నట్లుగా చెక్కిరి. ఒక్కొక్క దేవదూతకు 2 ముఖములు కలవు. మనుష్య ముఖము ఒకవైపునున్న ఖర్జూరము వైపు, సింహముఖము మరి ఒక వైపునున్న ఖర్జూరము వైపు మళ్ళీయుండెను. నేల మీది నుండి తలుపుల వరకు గోడ అంతయు ఇట్లే చెక్కబడియుండెను. పవిత్ర స్థలము ద్వారా బంధములు చతురస్రముగా ఉండెను. గర్భాలయము ప్రవేశ భాగం ముందట కొయ్యపీఠము వంటిదొకటి కలదు. దాని ఎత్తు 5 అడుగులు, వెడల్పు 4 అడుగులు. దాని మూలలు, ప్రక్కలు, క్రింది భాగము అంతయు కొయ్యతో చేయబడి ఉండెను. అతడు నాతో, ఇది దేవుని సముఖమున నుండెడు బల్ల అని చెప్పెను. పవిత్ర స్థలములోనికి పోవు ద్వారము చివర, గర్భాగారములోనికి పోవు ద్వారము చివర తలుపులు గలవు. అవి మధ్యలో తెరచుకొను జంట తలుపులుగా నుండెను. పవిత్ర స్థలము గోడల మీద వలె తలుపుల మీద కూడా ఖర్జూరములను, దేవదూతలను చెక్కిరి. దేవాలయ ప్రవేశ భాగము ద్వారము పైన వెలుపలి తట్టున కొయ్యచూరు కలదు. ఈ గది ప్రక్కలందు కిటికీలు కలవు. దాని గోడలను ఖర్జూరములతో అలంకరించిరి. 42వ అధ్యాయము. దేవాలయము చేరువలోనే 2 కట్టడాలు. అంతట ఆ మనుష్యుడు నన్ను వెలుపలి ఆవరణలోనికి కొనిపోయి మందిరముకు ఉత్తరముననున్న భవనములోనికి తీసుకొని పోయెను. అది దేవాలయముకు పశ్చిమముగానున్న భవనముకు దగ్గరగానున్నది. దాని పొడవు 168 అడుగులు, వెడల్పు 84 అడుగులు. అది ఒకవైపున దేవాలయము ప్రక్కనున్న 34 అడుగుల ఖాళీ స్థలమును ఆనుకొనియుండెను. మరి ఒక ప్రక్కన వెలుపలి ఆవరణములో రాళ్లు పరచిన తావును ఆనుకొనియుండెను. అది 3 విభాగములుగా నిర్మింపబడెను. ఒక్కొక్క విభాగము దాని క్రింది భాగము కంటే వెనుకకు వచ్చునట్లు నిర్మింపబడెను. ఈ కట్టడముకు ఉత్తర దిక్కున ఒక వసారా కలదు. దాని పొడవు 168 అడుగులు, వెడల్పు 16 అడుగులు. దాని తలుపులు ఉత్తర దిక్కుననే గలవు. ఆ కట్టడము పై విభాగములోని గదుల మధ్య క్రింది విభాగములలోని గదుల కంటే ఇరుకుగా నుండెను. వానిని వెనుక ప్రక్కకు జరుగునట్లుగా నిర్మించిరి. ఆ 3 విభాగములలోని గదులు కప్పులపై నిర్మింపబడెను. ఆవరణములోని ఇతర కట్టడములకు వలె వానికి స్తంభములు లేవు. ఆ భవనము క్రింది విభాగములోని వెలుపలి గోడ 84 అడుగుల పొడవున గట్టిగా ఉండెను. అది ఆ కట్టడములో సగము పొడవుండెను. మిగిలిన 84 అడుగుల దూరములో గదులు నిర్మింపబడెను. మీది విభాగములో కట్టడము ఎంత పొడవుండెనో అంతవరకు గదులుండెను. ఈ గదుల క్రింద కట్టడముకు తూర్పు దిక్కున వెలుపలి ఆవరణములోనికి ద్వారముండెను. ఇచటనే ఆవరణపు గోడ కూడా ప్రారంభమయ్యను. దేవాలయముకు దక్షిణ దిక్కున కూడా ఇటువంటి కట్టడమే కలదు. అది దేవాలయముకు పశ్చిమముననున్న కట్టడమునకు దగ్గరగా నుండెను. దాని గదులకు ముందట ఉత్తర దిక్కున వలె దారి కలదు. దాని కొలతలు, ఆకారము, ద్వారములు ఉత్తర దిక్కున వలె నుండెను. దేవాలయముకు దక్షిణముననున్న గదుల క్రింద ఒక ద్వారము కలదు. అచటనే తూర్పు దిక్కున గోడ ప్రారంభమయ్యను. ఆ నరుడు నాతో ఇట్లనెను, ఈ 2 కట్టడములు పవిత్రమైనవి. దేవుని సన్నిధిలోనికి పోవు యాజకులు వానిలో పవిత్రమైన నైవేద్యములను భుజింతురు. ఆ గదులు పవిత్రమైనవి కనుక యాజకులు పవిత్ర వస్తువులను అనగా ధాన్య బలులను పాప పరిహార బలిగా, ప్రాయశ్చిత్త బలిగా అర్పించిన అర్పణములను వానిలో నుంచుదురు. యాజకులు దేవాలయములో అర్చన చేసిన పిదప వెలుపలి ఆవరణములోనికి పోగోరెదిరేని అర్చన సమయములో తాము ధరించిన పవిత్ర వస్త్రములను ఈ గదులలో నుంచవలెను. వారు ప్రజలు ప్రోగగు తావుకు వెళ్ళకముందు ఇతర వస్త్రములను ధరింపవలెను. అతడు దేవాలయము లోపలి భాగమును కొలిచి ముగించిన పిదప తూర్పు ద్వారము గుండా నన్ను బయటికి కొనిపోయి వెలుపలి భాగమును కొలిచెను. అతడు తన కొలబద్దను తీసుకొని తూర్పు భాగమును కొలువగా అది 840 అడుగులు ఉండెను. తరువాత అతడు ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిక్కులందు కొలిచెను. అన్ని ప్రక్కలందు
840 అడుగులే ఉండెను. 4 వైపులా దానిని కొలిచెను. కనుక 840 అడుగుల దాని చుట్టూను గోడ కలదు. ఆ గోడ మామూలు స్థలము నుండి పవిత్ర స్థలమును వేరు చేయుచుండెను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. దుష్టుని పోకడలు ప్రభువునకు నచ్చవు, ధర్మాత్ముని అతడు మెచ్చుకొనును. సన్మార్గము తప్పిన వానికి కఠినమైన శిక్ష పడును, దిద్దుబాటును అంగీకరింపని వానికి చావు మోడును. ప్రభువు పాతాళ లోకమును కూడా పరిశీలించి చూచుననెనచో నరుల హృదయములను పరీక్షింపడా? భక్తిహీనుడు మందలింపులను అంగీకరింపడు, జ్ఞానిని సలహా అడుగడు.